కేసీఆర్ ను ముట్టేంత కెపాసిటీ గానీ అట్లాంటి ఇష్యూస్ కానీ లేవు అక్కడ. ఒకవేళ నిజంగా కేసీఆర్ గనక తన్ని అరెస్ట్ చేయగలను, అరెస్ట్ చేయబడతాను అను, లేకపోతే కేసీఆర్ ను అరెస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అది ఇది ఉంటే ఇంత ఆర్భాటము కేసీఆర్ నందినగర్ రెసిడెన్స్ లో చేయనిచ్చేవాడు కాదు. వీళ్ళందరినీ ఫ్లష్ అవుట్ చేసేసి ఎట్లయితే కవితను తనుకొని పోయినారో అటనే పోయేటువంటి ఆలోచనలు చేసేవాడు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏం దొరకలేదు, ఏం సమాచారం లేదు, వాళ్ళకి ఏ రకమైన ఛాన్స్ కూడా కనపడుతులేదు అనేటువంటిది చాలా క్లియర్. అంటే ఐ మీన్ దిస్ ఈజ్ ఓన్లీ ఏ గెస్ వర్క్, ఏ రీజనబుల్ గెస్ టు బి మేడ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్. అంటే గతాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ లో చూసిన అనుభవంతో, కేసులు చేసిన అనుభవంతో చెప్తా ఉన్నాను. బట్ నాకు తెలిసి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మాత్రం కేసీఆర్ ను ఈవెన్ విత్ లాంగెస్ట్ పోల్ ఆల్సో దే కెన్ టచ్. ఎందుకంటే నీదర్ ది ఎఫ్ఐఆర్ ఈస్ బేస్డ్ ఆన్ సచ్ డీటెయిల్స్, దేర్ ఈస్ నో సచ్ మెన్షన్. కో అక్యూజ్డ్ స్టేట్మెంట్ ను ఆధారంగా అంత సీవియర్ అఫెన్సెస్ లో బట్టి కేసీఆర్ ను అరెస్ట్ చేస్తానంటే రేపు జడ్జి అడుగుతారు కదా వాట్ ఈస్ ది ఫ్లైట్ రిస్క్ అని, తర్వాత వాట్ ఈస్ ది పాసిబిలిటీ ఆఫ్ ఈ టాంపరింగ్ విత్ ది ఎవిడెన్స్ అని, ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని. ఇట్లా చాలా రకరకాలుగా ఉంటది. సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐలో సుప్రీంకోర్టు వాళ్ళు కాషన్ ఇచ్చినారు ఏమని, వైల్ రిమాండింగ్ అండ్ అక్యూజ్ టు ది జ్యుడిషియల్ కస్టడీ అండర్ 167(2), both the police officers subject to satisfaction must be truly verified by the magistrate and find that there is reason to arrest అనేటువంటి మాట రాయాల, ఒక ఫైండింగ్ ఇవ్వాలా. నాకు తెలిసి అట్లాంటిది ఏది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అరెస్ట్ కేసీఆర్. ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ గాసిప్. ఇది ఒట్టిగా ఏదంటే కేసీఆర్ ఎందుకు విచారవదనంలో, ఎందుకు బాధలో ఉన్నాడు, లేకపోతే ఆయన ఫ్యాటిక్ గా ఎందుకున్నాడు అంటే ఒకటి ఆయన ఆరోగ్య పరిస్థితి, రెండోది ఇవాళ జరిగినటువంటి పరిస్థితి ఆయనను కొంత మానసికంగా క్షంతవ్యుని చేస్తుంది. అరే ఏంటిది ఇదంతా, ఈ దుస్థితి ఇట్లా వచ్చింది ఏంది, ఈ ఎదవలను నమ్మితిని కదా, వీళ్ళందరూ నాకు ఎట్లాంటి దుస్థితి తీసుకువచ్చినారని కొంతమంది తన అనుచర గణం మీద ఆయన కొంత బాధలో ఉండుంటాడేమో నాకు అనుమానం. నా దృష్టిలో కేసీఆర్ కు మాత్రం ఒక మానసికంగా ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. ఏంటంటే కొంతమందిని గుడ్డిగా నమ్మినాను, వీళ్ళు తన నమ్మకానికి తగ్గట్టుగా పని చెయ్యలేదు, వీళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించినారు అనేటువంటి భావన మాత్రం డెఫినెట్లీ ఉంటది. వెన్ కంపేర్ టు కేసీఆర్ అనుచర గణంలో ఉన్నటువంటి ఆ కరటక దమనకులు, ఆ రకమైన మారిచులను కనుక దృష్టిలో పెట్టుకుంటే కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ ఎ పర్సన్ దెన్ దీస్ సరౌండింగ్ పీపుల్. కాబట్టి ఆ రకమైన బాధలో ఉన్నాడేమోనని మై రీడింగ్ ఆఫ్ హిస్ ఫేస్. రామారావు గారు ఎగ్జాక్ట్లీ సార్ చెప్పిన దాంతో నేను అగ్రి అవుతా. ఎందుకంటే ఎట్లాంటి ఒకటే సింగిల్ సోలోగా నేను ఉద్యమానికి వ్యూహరచన చేసి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత చేస్తే ఈ రోజు నన్ను ఏ రకంగా ఎంత దారుణంగా చేసిండ్రు నేను నమ్మిన వాళ్ళు అని డెఫినెట్ గా బాధ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటి అంటే డెఫినెట్ గా అంతకుముందు విచారణకు వెళ్ళిన హరీష్ గాని, కేటీఆర్ గాని, సంతోష్ గాని వాళ్ళు విచారణకు వెళ్ళొచ్చినాక డెఫినెట్ గా కేసీఆర్ గారు అడుగుతారు, మిమ్మల్ని ఏం అడిగినరు, ఏం క్వశ్చన్ చేసిండ్రు, ఏం ప్రూఫ్స్ చూపించిండ్రు అని అడుగుతారు. అక్కడ జరిగిందంతా వీళ్ళు ఎట్లాగో చెప్తారు. చెప్పినాక తర్వాత అంతకు ముందు ఎవరైతే ప్రణీత్ రావు నుంచి మొదలు పెడితే ఇప్పుడు లాస్ట్ కు వెళ్ళిన శకుని సంతోష్ గౌడి వరకు జరిగిందంతా కూడా ఎవిడెన్స్ తోటి ఈరోజు కేసీఆర్ గారికి చూపించి ఉండొచ్చు. ఆ ఎవిడెన్స్ చూసి కేసీఆర్ గారికి అయోమయమా జరిగి ఉంటుంది డెఫినెట్ గా, అట్లా నో డౌట్. దాంట్లో ఏ రకంగా అసలు నేను చెప్పింది ఏంది, జరిగింది ఏంది, ఎంత దారుణంగా జరిగింది అనేది ఆయన కళ్ళకు గట్టినట్టు కనపడి ఉండొచ్చు ఎవిడెన్సెస్. సో ఇక దాంట్లో భాగంగా ఆయనకు ఇంత నాకు దీనస్థితి దుస్థితి తెచ్చిన దరిద్రులు ఏంటి అనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయినా గానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఆయన. భరత్ గారు చెప్పండి, ఒకసారి ఇంటర్వ్యూ కావచ్చా? చెప్పండి శరత్ గారు. బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. రమ్యారావులో కూడా ఏదో ఒక కోణంలో కేసీఆర్ పట్ల ప్రేమ అభిమానం కొట్టవచ్చినట్టుగా కనపడుతుంది. ఆమెలో కూడా కొంత పశ్చాత్తాపం ఉంది. అరే మా పెద్దనాన్నకో లేకపోతే మరి బాబాయో ఏమైతాడో తెలియదు నాకు ఆ సంబంధాలంతగా, ఆయనకి జరిగేటువంటి పరిస్థితి పట్ల ఆమెలో కూడా కొంత బాధ కనబడుతా ఉంది. ఆమెకున్న కోపం వల్ల ఈ కోటరీ వాళ్ళు మరి కాసేపట్లో ఒక 30 seconds లో లోపల నుంచి ఆయన నడుచుకుంటూ వస్తుంది, పక్కన హరీష్ రావు, తర్వాత వాళ్ళు ఉంటున్న విజువల్స్ కూడా మరి కాసేపట్లో ఒక 30 seconds లోనే ప్లే చేస్తాము. ఇప్పుడు కేవలం బయట విజువల్స్ ఉన్నాయి, లోపల నుంచి నందినగర్ లోపల నివాసం నుంచి ఎలా నడుచుకుంటూ వచ్చారు ఆ విజువల్స్ మరి కాసేపట్లో ఒక 30 seconds లో
ప్లే చేస్తాం. ఎస్ చెప్పండి శరత్ గారు. సో అట్లా నాకు ఆమె అభిప్రాయం కనపడ్డది. ఆమె కూడా డైరెక్ట్ గా కేసీఆరే దుర్మార్గుడు అని చెప్పలేకపోతుంది. అంతకాలం కేసీఆర్ కుటుంబం నుంచి దూరంగా ఉన్నా, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, ఈనాడు అధికార పార్టీలో ఉన్నా, ఆమె కూడా తనని తను కన్విన్స్ చేసుకోలేకపోతుంది. అంటే కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవహారాలు చేసి ఉంటాడని. సరే, ఇక రెండవ మాట, ఆమె తన గొప్ప అంటే ఆమె చెప్పింది ఏదైతే కేసీఆర్ చూడండి శరత్ గారు, ఇప్పుడు విజువల్స్ అవును నందినగర్ నివాసం లోపల నుంచి ఆయన నడుచుకుంటూ వచ్చి అభివాదం చేసే వరకు ఫుల్ విజువల్స్ ఉన్నాయి. పక్కన హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి. కొంత నడక అయితే మెల్లగానే నడుస్తున్నారు గతంతో పోలిస్తే. నడక అయితే కానీ పట్టుకునే మొన్న హరీష్ రావు తండ్రి మరణించినప్పుడు పట్టుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఎవరు సహాయం లేకుండా నడుస్తున్నారు. కానీ కొంత బాత్రూమ్ లో కాలు జారి పడ్డ తర్వాత నుంచి నడకలో కొంత తేడా అయితే ఉంది. కొంత ఉద్వేగంగానే ఉన్నారు కేసీఆర్. అంత ఉల్లాసంగా అయితే మనకు కనిపించట్లేదు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా ఉల్లాసంగా కనిపించారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు. బట్ ఇప్పుడైతే కొంత ఉద్వేగంగానే మనకు కనబడుతోంది. ఆయన చూస్తుంటే కనుక సిట్ విచారణ తర్వాత అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళందరినీ కూడా కార్యకర్తలు వాళ్ళందరినీ వచ్చి అభివాదం చేసి మళ్ళీ వెంటనే ఒక నిమిషం పాటు అభివాదం చేసి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసారు. మళ్ళీ ఒకసారి విజువల్ ప్లే చేయగలరు. లోపల నుంచి నడుచుకుంటూ వచ్చిన విజువల్స్ ని. కేసీఆర్ ఉన్నారు, మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. వెనక హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి ఉన్నారు, మత్స్వనాచారి, తర్వాత కేటీఆర్, మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. సో బయటకు వచ్చి ఆయన వాళ్ళందరికీ అభివాదం చేశారు. అభివాదం చేసి ఒక నిమిషం పాటు ఉండి మళ్ళీ లోపలికే వెళ్ళిపోయారు. బట్ తెలంగాణ భవన్కి రావట్లేదు ఇవాళ. రేపు లేదా ఎల్లుండి తెలంగాణ భవన్కి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందంటారు. మరి కాసేపట్లో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు అని చెప్తున్నారు. ఎస్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటేమంటే సార్, 4-4.5 గంటలు ఒకే వ్యక్తులను చూస్తూ ఆ వ్యక్తులు మాట్లాడింది, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడము, తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత జనరల్ గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే కొంత మేము టైర్డ్ అవుతాం. అంటే రామకృష్ణారెడ్డి గారైనా మేమైనా కానీ మేము కోర్టులలో ప్రొసీడింగ్స్ చూస్తుంటే, కోర్టులో పార్టిసిపేట్ అవుతాం. చాలాసార్లు మేము ఆర్గ్యూ చేయకపోవచ్చు కానీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంది అది ఇది వింటే చూసి విని బయటకు వచ్చేటప్పటికి, కోర్టు రూమ్ నుంచి బయటకు వస్తే వి గెట్ టైర్డ్. ఇది కేసీఆర్ కి పాపం ఇటీవలే జరిగినటువంటి ఆ యాక్సిడెంట్, ఆయన హాస్పిటలైజ్ అవ్వడము, తర్వాత ఆయన హెల్త్ కండిషన్, ఈజ్ ఏజ్, తర్వాత ఈ మెంటల్ వరీస్, దిస్ ఎగనీ ఆఫ్ యునో. తర్వాత రెండోది ఏంటంటే కేసీఆర్ ని ఎక్కువగా వరీ చేస్తున్న మెయిన్ అంశం ఇటీవల కాలంలో కవిత ప్రదర్శిస్తున్న తీరు. కవిత ఏ రకంగా అయితే ఆమె రెస్పాండ్ అవుతుందో, ఈవెన్ రమ్యారావు చూపట్టినంత సానుభూతి గాని లేకపోతే ఏ రకమైన ప్రేమ గాని కవిత చూపట్లేకపోతుంది. ఒక రకంగా నిన్ననో ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూసినాను, ఆయన తప్పు చేసినాడు అని ఈమె నిర్ధారిస్తూ మాట్లాడినట్టుగా కూడా చూసినాను. అంటే అంత దిగజారుడు వ్యవహారాలు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో తన సొంత కూతురే మాట్లాడడం కూడా కొంత ఆయనకు వరీసంగా ఉంటది. హీ మస్ట్ బి యునో ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ మెలాంకలీ, ఒక రకమైన బాధలోనే ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. తర్వాత రెండోది, కేసీఆర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ దీని మీద పెట్టడం తప్పే. తర్వాత ఇప్పుడు ఈ హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ జరిగిన ఇన్వెస్టిగేషన్ వ్యవహారాల్లో వచ్చి మాట్లాడితే అది హియర్ సీనే. అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి డైరెక్ట్ గా తెలియదు కాబట్టి వీళ్ళు చెప్పే మాటలకి ఏమంత పెద్ద విశ్వసనీయత ఉండదు. ఏదో వీళ్ళు రొటీన్ గా వీళ్ళకి అలవాటైంది. ఆయన అడిగిందే చెప్పలేరు కానీ వీళ్ళు ఆయన అడిగారు ఏం చెప్పారు అన్నది ఏం చెప్పలేరు. వీళ్ళు రొటీన్ గా వీళ్ళ ప్రవచనాలు ఉంటాయి కదా, ఇక గట్టనే వింటారు, వదిలెడతారు. ఒక చెవి నుంచి వినేది ఇంకో చెవి నుంచి వదిలెట్టేది. వీళ్ళకి విశ్వసనీయత తగ్గిపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. ఈ రోజు ఏదో ఉన్నది లేనిది అది ఇది చెప్పిందే చెప్పుడు రిపీట్ చేయడము, తర్వాత సేమ్ గదే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ లేదనడం, రేవంత్ రెడ్డి మీద అటాక్ చేయడం, ఇదంతా ఇక విని ప్రజలు విసిగెత్తారు. అసలు ఇట్లాంటి విషయాలలో ఇప్పుడు ఏం మాట్లాడద్దు. దే షుడ్ వెయిట్ అండ్ సీ వాట్ ది పోలీస్ వుడ్ రియాక్ట్, హౌ దే ఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఇట్ అని. ఒకవేళ ఏదన్నా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే ప్రెస్ రిలీజ్ వస్తే అప్పుడు కేసీఆర్ నోరు విప్తే అర్థం ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసేసి ఇంటరాగేషన్ తర్వాత ఇమీడియట్ గా వచ్చి ప్రెస్ లో చెప్పడం అనేది అయితే
I don't think it is politically a wise decision. ఓకే ఎస్ భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్తే అండి భరత్ గారు. నమస్తే. నమస్తే. ఏమంటారు? విచారణ అయితే కంప్లీట్ అయింది, 4 hours 45 minutes విచారణ జరుగుతున్న టైమింగ్ తర్వాత మిగతా వాటి మీద భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది? కొండను తవ్వినట్టున్నాడు. ఏం మరి ఎలుకని పట్టిండా ఎంటికని పట్టిండా తెలియదు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉద్దేశమే లేదు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి నిందితులను గుర్తించాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్స్ నేను కరెక్ట్ గా చెప్తానండి. నిందితులు ఎవరో గుర్తించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా గుర్తించిన నిందితులను శిక్షించాలని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారండి? మీ ఉద్దేశం లేదు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? అట్లా అనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తామండి? మరి అట్లా అనద్దు కదండి. మాట్లాడనివ్వండి మీరు. చెప్పింది మాట్లాడండి. చెప్పండి. కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతుంటారు. సరే అమ్మా, మీకు ఆ ఉద్దేశం ఉంటే గత సంవత్సరంన్నర నుంచి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందేమో ఈ విచారణ. 2 సంవత్సరాల నుంచి ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని దాంట్లో విచారణ జరిపి దాంట్లో నిందితులు ఎవరో తేల్చలేకపోతున్నారు కదా. ఇప్పటికే అధికారులు అరెస్ట్ అయినారు. అధికారులు అరెస్ట్ అయిన తర్వాత దాని వెనుక లేదా అది చిన్న అంశం అంటారు ఏంది? ఫోన్ ట్యాపింగ్ 6,000 నెంబర్లు ట్యాప్ అయితే చిన్న అంశం అంటారు ఏంది? దాదాపు 1 year వరకు ప్రభాకర్ రావు గారే దిక్కులేరు కదా ఇక్కడ. చిన్న అంశం అంటారు ఏంది మీరు? మీకు ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. కాళేశ్వరం స్కీమ్ ని స్కామ్ చేసి వాడుకున్నది ఉన్నది. దాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు? దాంట్లో అది మీ చేతుల్లో పెట్టినాం కదా. మీరు కదా చేయాల్సింది. అది మీరు కదా చేయాల్సింది. మేము కాదు. మేము చేసేది మేము చేస్తున్నాం. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేయకుండా ఇంతసేపు మమ్మల్ని అనడం అదొకటి. అమ్మా, మీరు కాంగ్రెస్ ప్రతినిధి నాకు మాట్లాడివ్వండి. నేను ఇప్పుడే వచ్చినా, ఇప్పుడే జాయిన్ అయినా, నేను ఇప్పుడే మాట్లాడినాను. ఈవెన్ ఐ ఆల్సో రిక్వెస్ట్ భరత్ జీ, ఇట్లా ఈ క్రాస్ టాక్ ఏలో చేయకండి దయచేసి. ఎవరిని వాళ్ళని మాట్లాడే ఫ్రీడమ్ రమణారావు గారు ఒక 2 minutes. రవికుమార్ గారు చెప్పండి. చెప్పండి. నేనేమంటున్నా, కాళేశ్వరం లాంటి పెద్ద కేసులు 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా దోచుకున్నటువంటి కేసులలో కొంచెం మెత్తగా పోతూ ఏదో ఒక్కటే కాళేశ్వరం అక్కడ బ్రిడ్జ్ బుల్లింది ఒకటే సిబిఐకి ఇచ్చి మేము సిబిఐకి ఇచ్చినామని చెప్పేసి అక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అక్కడ